సినిమా బాగుండాలి 2 ఇయర్స్ గా చేస్తున్న కంప్లైంట్స్ అన్నిటికీ నాని ఒక 2 మినిట్స్ గ్లిమ్స్ తోనే ఆన్సర్ ఇచ్చేసిండు. మా రివ్యూస్ లో లేదా సినిమా బాగుండాలి లైవ్లలో నాని గారి మూవీస్ మోస్ట్లీ డీసెంట్ గానే ఉంటాయని చెప్తా ఉంటాం. కానీ మాకు మొదటి నుండి చాలా స్ట్రాంగ్ కంప్లైంట్స్ ఉండేవి. అరే పోస్టర్స్ అంతా బాగుంటాయి కానీ ఫైనల్ ప్రోడక్ట్స్ మూవీస్ ఏమో డైల్యూట్ అయిపోయి ఏవో ఇన్హిబిషన్స్ కనిపిస్తా ఉంటాయి. నాని గారు ఫుల్లీ ఎంబ్రేస్ చేయట్లేదేమో రాడికల్ ఐడియాస్ ని ఇట్లా అనిపిస్తా ఉండేది. లైక్ దసరా అంటే సుందరానికి హాయ్ నాన్న ఆర్ మొన్నొచ్చిన సరిపోదా శనివారంలో కూడా ఎస్ నేనే మాస్ హీరోని విలన్ ని నేనే ఫేస్ చేస్తా ఆ జోన్ లో ఉండదు. మళ్ళా జనమే ఫైటర్స్ ఇట్లా సమ్హౌ డైల్యూట్ అయిపోతుంది. ఆల్సో మనకి ఫస్ట్ నుండి ఎస్టాబ్లిష్ చేసిన కాన్సెప్ట్ ని మధ్యలో వదిలేసి సినిమా ఇంకేదో అయిపోతుంది. లైక్ అంటే అయినా సరిపోదా అయినా ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ జెర్సీ అయినా ఇలా చాలా ఉన్నాయి. సో ఒక అమేజింగ్ పొటెన్షియల్ ఉండి కంట్రీ మొత్తం వెళ్లాల్సిన కథలు ఒక లెవెల్ కి వచ్చి ఆగిపోతున్నాయి అన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. మొన్న హిట్ 3 టీజర్ కి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీలింగ్. బట్ మా ఇన్నేళ్ల ఆవేదన విన్నరో ఏంటో తెలియదు మరి నాని గారు ఫస్ట్ టైం ఇన్ మెనీ ఇయర్స్ కంప్లీట్ ఒడాసిటీ చూపించిర్రు పారడైజ్ లో. ఇట్స్ అన్అబాష్డ్ ఎక్స్ప్లిసిట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రాడికల్ గా లుక్ చేంజ్ చేయడం బిగ్ సూపర్ హీరో క్యాన్వస్ ఫేక్ దాక్కునే సేవియర్ కాకుండా రొమ్ము విరుచుకొని నిలబడే రియల్ సేవియర్ లైమ్ లైట్ నుండి భయపడి వెనక్కు పోని ప్రొటాగనిస్ట్ అన్ని అంటే అన్ని యాంగిల్స్ లో సాటిస్ఫై చేసిర్రు. బాంచద్ గుద్దల దమ్ముంటే దీన్ని కొట్టండ్రా అన్న యాటిట్యూడ్ కనిపించింది స్టేట్మెంట్ కనిపించింది. మస్తు ఖుష్ అయినా నేనైతే ఈ రోజు మార్నింగ్ నుండి బాగా హెడ్ఏక్ ఉండే బట్ స్క్రూ ఇట్ దిస్ వాస్ సో సాటిస్ఫైయింగ్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఎంత ఏడ్చినా ఇదైతే సినిమా బాగుండాలి సక్సెస్ లాగానే భావిస్తాను నేనైతే. ఐ మీన్ we did it Joe. బట్ ఎస్ పారడైజ్ గ్లిమ్స్ గురించి డిస్కస్ చేయాలి అంటే ట్రెడిషనల్ వాయిస్ ఓవరే ఉంది బట్ మదర్ క్యారెక్టర్ నారేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. క్రెడిట్స్ లో సోనాలి కుల్కర్ని అని ఉంది పేరు. మేబీ ఆవిడ మదర్ రోల్ ప్లే చేస్తున్నారు అనుకుంటా. సోనాలి కుల్కర్ని మరాఠీ యాక్ట్రెస్ ఆవిడ. నాకు చాలా ఇష్టం, చాలా హాట్ ఉంటారు. రీసెంట్ గా మాన్వత్ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించినారు. అది గుడ్ షో, సోనీ లివ్ లో ఉంది, చూడకపోతే చూడండి. బట్ ఎస్ కమింగ్ బ్యాక్, కాకుల రెఫరెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఇగ్నోర్డ్ స్పీషీస్ ఇది అన్నట్టుగానా లేక అగ్లీగా ఉంటాయి అవుట్ కాస్ట్ ఆ యాంగిల్ అనా ఆ కనెక్షన్ ఏందని ఇంకా నాకు కంప్లీట్ గా అర్థం కాలేదు. మీలో ఇంకెవరికన్నా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బట్ యా సోషల్ అవుట్ కాస్ట్ అందరూ ఒక లీడర్ కింద యునైట్ అయ్యి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని తెలియజేసుకుంటారు, పవర్ఫుల్ అవుతారు. ఇది మూవీ బేసిక్ థీమ్ అని అయితే అర్థమవుతున్నది. ఇంట్రెస్టింగ్, చూడాలి శ్రీకాంత్ వదిలే ఈ సబ్జెక్ట్ ని ఎట్లా ట్రీట్ చేస్తారు అని. నాకు ఆయన దసరా మూవీ పెద్దగా నచ్చదు బట్ డెబ్యూ మూవీ సో ఆ ఇన్హిబిషన్స్ అవన్నీ ఉండి ఉండొచ్చు. బట్ పారడైజ్ లో మాత్రం అవేం కనిపిస్తలేవు. ఆ ఫుల్ వైల్డ్నెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టుగానే అనిపిస్తున్నది. కొత్త వాళ్ళు అనే వాళ్ళు కన్వెన్షన్స్ ని బ్రేక్ చేయాలి, న్యూ పార్ట్స్ వెతుక్కోవాలి, గట్స్ చూపించాలి. వీ నీడ్ మోర్ మ్యావరిక్స్. అండ్ శ్రీకాంత్ ఓదెల పారడైజ్ లో అవన్నీ క్వాలిటీస్ చూపిస్తున్నారు. అగైన్ సినిమాలో ఇవి ఎంతవరకు ట్రాన్స్లేట్ అవుతాయో మనం చూడాలి. ఒకవేళ ట్రాన్స్లేట్ కాకపోయినా దట్స్ ఓకే, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. బట్ అటెంప్ట్లు మాత్రం ఇంపార్టెంట్. ఫైట్ క్లబ్ కూడా ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు. సో అగైన్ ఇట్స్ ఓకే బట్ ఖచ్చితంగా కొత్తగానే పోవాలి. అండ్ పారడైజ్ ది గ్రేట్ ఉంది విజువల్. జీకే విష్ణు జవాన్ జీకే విష్ణు అనే అనుకుంటున్నా. ఆయన జవాన్ మూవీ నుండి వేరే బీస్ట్ అయిపోయారు. ఒక సిగ్నేచర్ విజువల్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బ్యూటిఫుల్ హీరో షాట్ లో పెడుతున్నారు. సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద విజువల్. గ్లిమ్స్ కట్ లో కూడా బ్యాక్ సైడ్ నుండి ఒక ట్రాకింగ్ షాట్ ఉంటది అండ్ ఒక స్టాటిక్ షాట్ ఉంటది. ఇవి రెండు ఇంటర్ కట్లు పడతాయి అండ్ నాని గారి జుట్టుని ఇలా అనుకుంటారు. మస్త్ అంటే మస్తు ఉంది, అది బ్యూటిఫుల్. అండ్ ఇదంతా ప్యాన్ ఇట్లా ఒక ఛత్రపతి షాట్ ఎండ్ అవుతుంది. స్టన్నింగ్ అంతే. ఇంకా అనిరుద్ మ్యూజిక్ కంప్లీట్ 100% అయితే కాదు నాకు బట్ ఇట్స్ గుడ్. ఇంకా ఈ గ్లిమ్స్ లో ఏదన్నా కంప్లైంట్ ఉంది అంటే అదిగా తెలుగు సినిమాలో ఎప్పటి నుండి ఉన్నదే. తెలంగాణ భాష కొంచెం ఆర్టిఫిషియల్ గానే ఉంది, అథెంటిక్ లేదు. బట్ ఎస్ అది మనం ఇంకా సినిమా కంప్లీట్ గా చూసినాకనే ఫైనల్ కాల్ తీసుకుందాము. బట్ యా మెయిన్ టాపిక్ ఆ వర్డ్, అది కూడా మదర్ క్యారెక్టర్ చెప్పడం చాలా స్ట్రాంగ్ చాయిస్ అండ్ బోల్డ్ చాయిస్ కూడా. అండ్ నేను ఇలాంటి కేసెస్ లో జనరల్ గా ఆర్టిస్ట్ తోనే ఉంటాను. సో సెన్సర్ అదంతా ఏమైతుందో మనం చూడాలి. బట్ ఐఎమ్ విత్ ద టీమ్ ఆన్ దిస్. గ్రేట్ జాబ్. అగైన్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్. లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన సరిపోదాకి ఇక్కడికి చూడండి ఒకసారి. అమేజింగ్. బట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కంటే రిలీజ్. అప్పటి వరకు ఎట్లా ఆగలో తెలియదు మరి. బట్ ఎక్సైటెడ్ అనేది అండర్ స్టేట్మెంటే. హిట్ 3ని మర్చిపోయినా పారడైజ్ చూసి. సో యా ఇది మనందరి విక్టరీ. పారడైజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. జై హింద్.